ఫోర్ న్యూస్ లో ఫస్ట్ టాపిక్ దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం తెలంగాణలో జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 5 లక్షల కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ముఠా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇక రెండో టాపిక్ రైతు గుండె మండింది. పాపాల పాలకుల పాషాణ హృదయాలను చూసి రైతన్న కన్నెర్ర చేశాడు. ఓపిక నశించి రణరంగాన దూకుడు, కడుపు మండి రోడ్డెక్కాడు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగ సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం మొదలైంది. ఇక టాప్ 4 లో మూడో టాపిక్ గోదావరి నల్లమల్ల సాగర్ పేరుతో కృష్ణా జలాలను కొల్లగొట్టేందుకు ఏపీ కుట్ర చేస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి సిద్ధంగా ఉన్న వెలిగొండ టన్నెల్స్ ద్వారా నీటిని నల్లమల్ల సాగర్ కు పంపించే పనిలో పడింది. ఇక నాలుగో టాపిక్ కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. కర్ణాటక సర్కార్ ఏర్పడి నిన్నటితో 2.5 ఏళ్లు పూర్తయింది. దీంతో పవర్ షేరింగ్ ఒప్పందం ప్రకారం సీఎం సిద్ధరామయ్యను గద్దెదించి తనను సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధిష్టాన్ని కోరుతున్నారు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్. హైదరాబాద్ లో 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోందని కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 పాపాల పాలకులపై రైతన్న కన్నెర్ర చేశారు. అన్నదాతలతో కలిసి ఆదిలాబాద్ లో అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. దానికి సంబంధించి టాప్ 2. ఇక టాప్ 3 శిష్యుడి అండతో గురువు గూడుపుటాని చేస్తున్నారు. కృష్ణా జలాల అక్రమ తరలింపునకు నారాబాబు స్కెచ్ వేశారు. దానికి సంబంధించి టాప్ 3. ఇక టాప్ 4 న్యూస్. కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్ నెలకొన్నాయి. దేవుణ్ణి కోట్ చేస్తూ డీకే ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక టాప్ 1 న్యూస్. హైదరాబాద్ లో 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోందని రేవంత్ అండ్ బ్రదర్స్ దందా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇక టాప్ 2 న్యూస్. పాపాల పాలకులపై రైతన్న కన్నెర్ర చేశారు. అన్నదాతలతో కలిసి ఆదిలాబాద్ లో అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. ఇక టాప్ 3 న్యూస్. శిష్యుడి అండతో గురువు గూడుపుటాని కృష్ణా జలాల అక్రమ తరలింపునకు నారాబాబు స్కెచ్ వేశారు. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4. కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్ మొదలయ్యాయి. దేవుణ్ణి కోట్ చేస్తూ డీకే ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.